అమ్మాలే ఎంత బొమ్మాలే పిందె పండగింది కొంచెం కొంచెం కొరుక్కు తింటా వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు నన్ను చంపి కుళ్ళబెట్టి సమాధి చేసిన నిన్ను వదలా బొమ్మాలి వదలా వస్తా వస్తా తప్పక వస్తా ఈ రసమంతా పీల్చేస్తా అమ్మ బొమ్మాలే ఇది డైలాగ్. థ్యాంక్ యూ. ఇదే డైలాగు మన చంద్రబాబు నాయుడు గారు కొడితే ఎట్లా ఉంటుంది? ఎగ్జాంపుల్కి చంద్రబాబు నాయుడు గారు, అరే ఆనందతి గారు ఏం మాట్లాడుతున్నారు? 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు అంటున్నారు. ఆ మాదిరిగా ముందు పోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? గట్టిగా చెప్పలు కొట్టి ఆనందతి పారిపోయేలా చేయాలని కోరుకుంటా ఉన్నాను. జై. ఈ విధంగా సరదాగా చంద్రబాబు. అదే విధంగా విఎన్ మంత్ర గారు వచ్చారనుకోండి, అరే బాబు ఏం మాట్లాడుతున్నారా? ఎసే అరుంధతి ఏందమ్మా నీకు పని పాట లేదానమ్మా? అరే వాణ్ణి తీసుకొచ్చి పెట్టలే పెడతావు, వీడిని తీసుకొచ్చి పెట్టలే పెడతావు. చల్ కేల్కతం దుకాన్ బంద్. ఏం పెట్టలే పెట్టురా బాబు? అరే అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారా బిడ్డ? చల్ అరే గట్టిగా సపోర్ట్ కొట్టుర్రా నాయన, నేనే పాట పాడతా. నీటిలోని చాప వచ్చి నేల మీద పడ్డట్టు పాలమంద గిల్లా గిల్లా కొట్టేసుకుంటుందే. డార్లింగే వసిన డార్లింగే ఫీలింగే ఏంది ఈ ఎవరు రమ్మన్నారా నీళ్ళకి వెళ్దాన్ని? నీటిలోని చేప బయటకు వస్తే మరి గిలగిల కొట్టుకోపోతే ఏసీలో పండుకున్నాను వచ్చిన. చల్ కేల్కతం దుకాన్ పండుకుంటా. థ్యాంక్ యూ. ఈ విధంగా విఎన్ మంత్ర గారు సరదాగా తీసుకొని చెప్పొచ్చు. అదే విధంగా చూస్తే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం కదా సరదాగా. ఎగ్జాంపుల్కి ఇప్పుడు సినిమా యాక్టర్ కనుక మాట్లాడితే జయప్రకాష్ రెడ్డి గారు, ఏమే అరుంధతి రచన చేయండావే పెట్టలో పెట్టి బీగాలు తెచ్చి ఊపిరి సచ్చండా బీగాలు దిగి బయటకు వచ్చా ఊపిరి పీల్చుకుంటా. నన్నేం చేయలేరా పో గబుదాని నేను చేస్తాను. ఇంకో పక్కన చూస్తే అక్కడ మన ప్రకాష్ రాజ్ గారు, విలన్ గా నటించే ప్రకాష్ రాజ్ గారు, ఏంట అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టలో పెట్టి నేను అసలు మొనార్కనే, నన్ను ఎవరు మోసం చేయలేరు. దట్ ఈస్ ప్రకాష్ రాజ్. వస్తా. ఈ విధంగా